పో. అరే కృష్ణ, మన ముగ్గు బాగుందా శివమ్మ ముగ్గు బాగుందా? ఇటు చూడు, ఇటు చూడు. అవునా శివమ్మది ఏరా? ఇది ఇటు చూడు, ఇది అది 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 గుడ్ గర్ల్ కాదా? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాత వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యశుతమ్మ ఏం చెప్తుందంటే, హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ముగ్గు చాలా కష్టపడి వేసిందని చెప్తుందండి. ఆ మాట చెప్పడం కూడా తనకి సరిగ్గా నోరు తిరగట్లేదు అనమాట. నిజంగా చెప్తున్నానండి, యశుత చెప్పినా చెప్పకపోయినా ఈ ముగ్గు వేయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. 5:30 దగ్గర నుంచి నేను దగ్గరగా 7:30 వరకు అయితే ఈ ముగ్గే వేశాను అనమాట. అంత కష్టపడి వేశానండి, అందుకే అంత అందంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, నా ముగ్గు అయితే నాకు భలే నచ్చిందండి. చూడండి ఎంత బాగుందో, చాలా కష్టపడి వేశాను. అలాగే ఈ ముగ్గు నేను వేసింది కాపీ చేసానండి. యూట్యూబ్లో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని వేశాను అనమాట. చుక్కల ముగ్గు కాదు, ఇదైతే మా ఇంటి ముందు శివమక్క వాళ్ళ ముగ్గు అనమాట. తను చుక్కల ముగ్గు వేసిందండి. యశ్విత అయితే ఎవ్వరు మనసు నొప్పించకుండా అందరు ముగ్గులు బాగున్నాయి అని చెప్పిందండి. ఇదైతే మా ఇంటి ముందు శాసమామ ముగ్గు అనమాట. తను నన్ను వేయమందండి. వేయటానికి నా ముగ్గే నాకు చాలా టైం పట్టింది అనమాట. ఇంక తనే ఆ ముగ్గు వేసుకుంది. ఇదైతే మా ఇంటి ముందు వెంకటేశ్వర అత్తయ్య వాళ్ళ ముగ్గు ట్రెడిషనల్గా వేశారనమాట. అలాగే చూడండి ఇంకొక అత్తయ్య ముగ్గు కూడా చూపిస్తాను. ఇదైతే రోహిణి అత్తయ్య అని మా ఇంటి ముందు ముగ్గు. ఈ ముగ్గులన్నీ యశ్విత చూద్దాం రా మమ్మీ, చూద్దాం రా మమ్మీ అని పిలుచుకొచ్చిందండి. తను ముగ్గులు వేస్తే చాలండి, మార్నింగ్ లేవగానే డైలీ అయినా సరే ముగ్గులు చూసి కొంచెం డిఫరెంట్గా వేసాము అంటే చాలండి, అందరు ముగ్గులు చూసి వావ్ చాలా బాగున్నాయి అని చెప్పిద్దండి. క్రిషిత లెగిసిని ఏం చెప్పిందో స్టార్టింగ్లో విన్నారు కదా. తనకి నా ముగ్గే నచ్చిందంటండి, మా ఇంటి ముందు అక్క వాళ్ళ ముగ్గు నచ్చలేదంటే. ఒక మా అమ్మ వచ్చి నుంచొని ముగ్గు చూస్తుంటే యశ్విత ముగ్గు చుట్టూ తిరుగుతుంది, ఎక్కడ ముగ్గులో పడిద్దో, ముగ్గు పాడేద్దని నేను టెన్షన్ పడుతుంటే, ఏమైందిలేమ్మ చిన్నపిల్ల ముచ్చటపడి ముగ్గు చుట్టూ తిరుగుతుంటే అని చెప్తుందండి. యశ్విత ఏం గొబ్బిళ్ళు అని అయితే తిరుగుతుందన్నమాట. ఫైనల్గా నా ముగ్గు అయితే భలే నచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది, అమెరికా నుంచి పార్సిల్ వచ్చింది అని తెగ వీడియోస్ పెడతారు కదండి. నాకైతే మా అక్క దగ్గర నుంచి పార్సిల్ వచ్చిందండి. అక్క నాకు సంక్రాంతి పండగకి గవ్వలు, మిఠాయి, అలాగే అరిసెలు, లడ్డూలు, బూరెలు కూడా పంపించిందండి. ఇప్పుడే కాదండి, విడిగా కూడా మా అక్క దగ్గర నుంచి ఎవరైనా వస్తుంటే నాకేం పంపిస్తుందా అని ఒక చిన్నపిల్లలా ఎదురు చూస్తానన్నమాట. ఎందుకంటే నాకంటే అక్క ఇంకొంచెం ఎక్కువ వంటలే చేస్తూ ఉంటుందన్నమాట. నేను వీడియోస్ కోసం లేదంటే పిల్లల కోసం చేస్తూ ఉంటాను కదా, అక్క విడిగా పిల్లల కోసం రెగ్యులర్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందన్నమాట. తనకి చేయాలి అనిపిస్తే తను ముగ్గులను వంటలు బాగా చేస్తుందండి. నేను వంటలు చేసినా కానీ స్టిచ్చింగ్ చేస్తాను, అలాగే అల్లికలు, కుట్టులు, ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ పెడతాను అనమాట. తను వంటల పైన అలాగే ముగ్గుల పైన కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టిద్ది అనమాట. అరిసెలు కానీ నాకైతే మిఠాయి భలే నచ్చిందండి. అరిసెలు బాగున్నాయి, గవ్వలు బాగున్నాయి, మిఠాయి అయితే నాకు ఇంకా బాగా నచ్చిందనమాట. ఇవైతే అరిసెలు అండి. అరిసెలు వచ్చేసి కొన్ని పంపించింది. నేను అక్కకి కొబ్బరి బూరెలు పంపిస్తాను అక్క, నువ్వు బూరెలు చేయమాక అని చెప్పాను అనమాట. సరే నువ్వు అరిసెలు చేసుకోమాక, నేను అరిసెలు పంపిస్తానని చెప్పిందండి. అరిసెలు పంపించింది, ఒక బాక్స్లో పెట్టేశాను. ఇవైతే బూరెలు అండి, పిండి మిగిలిందంటండి, అందుకని కొన్ని బూరెలు కూడా చేశారనమాట. అయితే టేస్ట్ కోసం ఒక 5 అయితే పంపించింది అనమాట. బాగున్నాయండి. ఇవైతే లడ్డూలండి. మిఠాయి పట్టిన తర్వాత బూందీ మిగిలిందని చెప్పేసి మిక్సీకి పట్టేసి మోతీచూర్ లడ్డూలు అయితే చేసిందనమాట. లడ్డూలు అయితే చాలా బాగా నచ్చినాయండి. కృష్ణ అసలు స్వీట్సే తినదు. కృష్ణ ఒక లడ్డు తినింది, మా వారు ఒక లడ్డు, అలాగే మిగిలిన 2 నేను తినేసాను అనమాట. ఇప్పుడైతే పన్నీర్ చేస్తున్నానండి, పాలు వేడి చేస్తున్నాను. సంక్రాంతి పండగ రోజు లంచ్లోకి అయితే నేను పన్నీర్ కర్రీ చేశానండి. మార్నింగ్ అయితే చిక్కుడుకాయ కూర తినాలన్నారని చెప్పేసి కొన్ని చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయ టమాటా అయితే చేశానమాట. భోగి రోజేమో గోంగూర పచ్చడి, పెసరపప్పు రైసు అలా చేసుకుంటారు. సంక్రాంతి రోజేమో చిక్కుడుకాయ. కనుమ రోజు అందరికీ తెలిసిందే కదండి, ముక్కలేంది ముద్ద కూడా దిగదనమాట. కనుమ రోజు ఎవరికైనా సరే చక్కగా పాలు వేడి చేశాను. పాలు వేడి చేసిన తర్వాత పొంగు రాగానే కిందకి దింపానండి.
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసానండి. పాలు వేడి చేసిన తర్వాత ఒక పొంగొచ్చిన తర్వాత కిందకి దింపి మాత్రమే వెనిగర్ వాటర్ వేసుకోవాలనమాట. వెనిగర్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్‌తో తిప్పుతున్నాను చూడండి. స్పూన్‌తో కలుపుతూ ఉన్న టైంలోని పాలు విరిగిపోయి సెపరేట్ అయిపోయిద్ది. చూసారు గదా! పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి పూర్తిగా కంప్లీట్‌గా పన్నీర్ రెడీ అయిందండి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఆ వాటర్ మొత్తం వేస్ట్ అయితే ఏమీ అవ్వవన్నమాట. ఆ వాటర్‌లో కొన్ని నీళ్లు కలుపుకొని మనం మొక్కలకు పోసుకోవచ్చండి. చాలా మంచి పోషకాలన్నీ ఆ మొక్కలకు అందుతాయండి. చూసారా ఎంత పన్నీర్ వచ్చిందో? నేను లీటర్ పాలు వేడి చేశానండి. నాకు 200 గ్రాముల పన్నీర్ అయితే వచ్చింది. కొన్ని చన్నీళ్ళైతే పోసానండి. పోసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ పన్నీర్‌ని ఆ క్లాత్‌లోకి మార్చేద్దాం మనం. ఫస్ట్ వడగిన్నె తీసుకోండి. వడగిన్నెలో ఆ క్లాత్ పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ వేసుకున్నారు కదా! క్లాత్‌తో క్లోజ్ చేసేయండి. చాలా సింపుల్ అండి. కొంతమంది పన్నీర్ ఇంట్లో చేస్తావా? ఎలా చేస్తావని నన్ను డైరెక్ట్‌గా అడిగారనమాట. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చక్కగా పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. పన్నీర్ కానీ, చీజ్ గానీ చాలా మంచిది. అలాగా క్లాత్‌తో క్లోజ్ చేసిన తర్వాత బొరువు పెట్టాలండి. ఏదో ఒక బొరువు పెట్టిన తర్వాత 1 అవర్ అట్లా వదిలేస్తే చక్కగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ అయితే రెడీ అయిద్దండి. నేను ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఈ పన్నీర్‌ని 1 అవర్ తర్వాత రెడీ అయింది కదండీ! ముక్కలకైతే కట్ చేస్తున్నాననమాట. సింపుల్ అండ్ టేస్టీ హోమ్‌మేడ్ పన్నీర్ రెడీ అయిందండి. ఈ పన్నీర్ చేసుకోవటానికి మనం ఫ్యాట్ ఎక్కువున్న మిల్క్ తీసుకుంటే చాలా మంచిదండి. అంటే చిక్కటి పాలు తీసుకొని పన్నీర్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువుంటదనమాట. మనం ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు. అలాగే అంగన్వాడీ పాలతో కూడా చేయొచ్చండి. మన ఛానల్‌లో అంగన్వాడీ పాలతో పన్నీర్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో ఉంటది. చూసారు గదండీ! చాలా సాఫ్ట్‌గా ఎలా వచ్చిందో. ఈ పన్నీర్ అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ముందుగా. దానిలోకి చిటికెడంత సాల్ట్ వేశాను. అలాగే చిటికెడంత కారం కూడా వేసుకున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. మా పిల్లలు స్పైసీ ఎక్కువ తినలేరని తక్కువే వేశాను. అలాగే చిటికెడంత గరం మసాలా కూడా వేసుకొని హోమ్‌మేడ్ గరం మసాలా అండి. ఇది మొత్తం పన్నీర్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి. సాల్టు, కారం, గరం మసాలా పన్నీర్‌కి బాగా కోట్ అవ్వాలనమాట. చూసారు కదండీ! చక్కగా మిక్స్ అయిపోయింది పన్నీర్ మొత్తం కూడా మసాలా. ఇది కడాయి పన్నీర్ అని చెప్పాను కదండీ! చాలా టేస్ట్‌గా ఉంటది. నిజంగా చెప్తున్నాను. ఐరన్ కడాయిలో మనం చికెన్ కర్రీ చేసుకున్న, పన్నీర్ చేసుకున్న చాలా టేస్ట్‌గా ఉంటది. ఇనుప మూకుడు ఒకటి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ పన్నీర్‌ని నేను మసాలా పట్టించిన పన్నీర్ అయితే ఆ వేడి వేడి ఆయిల్‌లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్‌తోనే చేస్తున్నానండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పన్నీర్ ముక్కలు. ఇంట్లో సింపుల్‌గా చేసుకోవచ్చు కదా! బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదండి. మనం పన్నీర్ కర్రీ చేసుకోవాలి అంటే బయట షాప్ నుంచి పన్నీర్ తెచ్చుకోవటానికి చాలా టైం పట్టిద్దనమాట. అలాంటిది చక్కగా సింపుల్‌గా ఇంట్లో మార్నింగ్ పన్నీర్ చేసుకొని లంచ్‌లోకైతే మనం చక్కగా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! పన్నీర్ ఫ్రై అయిపోయింది. నేను వేరే ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 2 ఆనియన్స్ అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 టమోటాలు గూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం సేపు అట్లాగా ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయిందాక. కడాయిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటదో. ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మొన్న సంక్రాంతికి బూరెలు చేయటానికి కిందకి దింపాం గదండీ కడాయి. ఇంక పైన పెట్టకుండా ఇంక దీంట్లో అయితే నేను వంటలు చేస్తున్నాననమాట. అలాగే టమోటాలు గూడా 2 సన్నగా కట్ చేసి వేశాను. యశ్వితాకి 3 మంత్స్ బేబీ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చికెన్ తీసుకొచ్చినప్పుడు నేను కడాయిలో ఇనుప మూకుడులో అయితే చేశానండి. ఎంత టేస్ట్‌గా ఉందంటే అది ఎప్పటికి గూడా మర్చిపోలేననమాట. టమాటో సాఫ్ట్‌గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటో, ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా! 20 జీడిపప్పు పలుకులు, 10 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచులు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం మనం మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే మనం ఇనుప మూకుడులో చేశాం గాబట్టి అంత టేస్ట్ వస్తదనమాట. నార్మల్ కడాయిలో చేసినా గూడా అంత రాదండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మనం ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కింది చూసారు గదండీ! ఇంచు దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక యాలుక, బిర్యానీ లీఫ్ అయితే వేశాననమాట. చూసారా యాలుక అయితే పేలింది. ఒక కరివేపాకు రెమ్మ కూడా వేశాను. 2 పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఆనియన్ ముక్కలైతే సన్నగా చాప్ చేసి వేశానండి.
ఇవి మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు. కడాయి పన్నీర్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక 10 జీడిపప్పు పలుకులు వేసానండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను చాలులే అని చెప్పేసి ఒక 10 వేసాననమాట. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు పంట కింద పడితే అని వేసాననమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి జీడిపప్పు టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని చక్కగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయి ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలన్నమాట. నార్మల్ కడాయికి అయితే ఊరికే అడుగు పట్టిద్దండి. ఈ ఇనుప మూకుడికి సర్రని ఫ్రై అవుతూ ఉంటుంది కానీ అడుగైతే పట్టదనమాట. చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అయ్యిద్దండి. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఈ మసాలా వేసి వేయకతలికి ఎంత బాగా ఫ్రై అవుతుందో ఈ ఇనుప మూకుడులో. మా ఇంటి ముందు శివమక్క వాళ్ళు కూడా పన్నీర్ కర్రీ ఎక్కువగా చేసుకుంటారండి. తను షాప్లోంచి తెప్పించుకొని చేసుకునేది. ఎందుకు అక్క ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చని తనకి నేను 4, 5 సార్లు చేసి ఇచ్చానమాట పన్నీరు. తర్వాత నేను చేయటం వాళ్ళ అమ్మాయి చూసింది. ఇంక అప్పటి నుంచి వాళ్ళే చేసుకుంటున్నారండి. వాళ్ళు కూడా ఎక్కువగా చేసుకుంటారనమాట. మొన్న కూడా వాళ్ళకి చేసి ఇచ్చానండి. చూసారు కదండి మసాలా అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. మసాలాలో పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలా అయితే బాగా ఫ్రై అయింది, చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఈ టైంలో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను, పిల్లలు ఉన్నారని మీరైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. అర స్పూన్ గరం మసాలా వేసానండి. హోమ్మేడ్ గరం మసాలా అనమాట. మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ స్పైసెస్ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలండి, మాడకుండా చూసుకోవాలన్నమాట. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే తీసుకుందాము. మసాలా జార్ ఉంది కదండి, మిక్సీ పట్టిన మసాలా, ఆ వాటర్ అయితే కొన్ని వేసానమాట. మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు కర్రీ మొత్తం కూడా సిల్కీగా ఎంత బాగా కలర్గా షైన్ అవుతుందో చూడండి. టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది కదా. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకున్నాం కదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా షైన్ అవుతుందో కర్రీ అనేది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున గ్రేవీ అనేది చిక్కగా అయిపోయిద్ది, పైన వాటర్ అనేది అట్లే ఉండిపోతుంది అనమాట. ఒకసారి నేను చెప్తున్నానని కాదు, కర్రీ చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఎంత షైన్ అవుతుంది అనేది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. కొంచెం సేపు ఉన్నాక మూత తీసి చూద్దాము. కర్రీ అనేది చక్కగా కుక్ అవుతూ ఉందన్నమాట. మధ్యలో మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. కర్రీ కొంచెం దగ్గర పడగానే మనం పన్నీర్ ముక్కలు అవి వేసేసుకోవాలి. ఉప్పు అయితే తగ్గిందండి, నేను కొంచెం ఉప్పు అయితే అడ్జస్ట్ చేశాను. ఎన్ని మసాలాలు వేసినా, ఎంత ఆయిల్ వేసినా, ఎంత నెయ్యేసి వేసినా, పన్నీర్ చేసినా కానీ, పన్నీర్ వేసి చేసినా అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటదండి ఈ ఉప్పు అనేది. మీరు ఎన్నైనా వేసుకోండి, అంత కమ్మదనం రాదు. నేను మాత్రం కొంచెం తగ్గినా కూడా కూర అనేది చండాలంగా ఉంటుందని ఎగిరెగిరి పడిద్ది అనమాట ఉప్పు. అది ఎగిరెగిరి పడుతుందని చెప్పేసి మనం ఎక్కువ వేస్తే మన ఇంట్లో గిన్నెలు కూడా ఎగురుతాయి అనమాట. ఉప్పు ఎక్కువ వేసామని చెప్పేసి గిన్నెలు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఇప్పుడైతే గ్రేవీ దగ్గర పడింది కదండి, నేనైతే పన్నీర్ ముక్కలైతే వేసేసి కలుపుకుంటున్నాను. కసూరి మేతి ఒక్క స్పూన్ తీసుకొని చేతులతో క్రష్ చేసుకుంటూ వేసుకోండి. మన ఛానల్లో మేతి పన్నీర్ చేశానండి, అసలు ఆ వీడియో పెద్దగా ఎవ్వరు చూడలేదనమాట. ఒకసారి వెళ్ళి చూడండి. మేతి పన్నీర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చూస్తున్నానండి, ఉప్పు కారం మసాలాలు మొత్తం కూడా కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట. ఈ పుదీనా ఆకేంటోనండి ఇంట్లో పెంచుతున్నా కూడా నేను దీన్ని వేయటమే మర్చిపోతానండి. ఇంట్లో చెట్టేగా ఎంతసేపు కోసుకొస్తామన్న ధీమాతో ఉంటానన్నమాట. అంత ధీమాతో ఉన్నవారా నేనైతే మర్చిపోతానండి. కర్రీ అయితే దగ్గర పడిపోతుంది. ఇంకొంచెం సేపట్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ హోమ్మేడ్ పన్నీర్, కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ కూడా ఆఫ్ చేశాను అనమాట. పన్నీర్ ముక్కలు గ్రేవీలోకి వెళ్ళిపోతున్నాయండి. నేను ఒక్క ఫోటో తీసుకుంటాను, పైకి రండి పన్నీర్ ముక్కల్లారా అంటే అవేం లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మా ఇంటి పక్కన వాళ్ళకు కూడా పెట్టానండి, చాలా ఇష్టపడ్డారనమాట.
మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.